రోహిత్ శర్మ టీమిండియాకు ట్రంప్ కార్డ్. 3 ఫార్మాట్లలోనూ తనదైన ముద్ర వేసిన మొనగాడు. టీ20 వరల్డ్ కప్ తో కెప్టెన్ గా ఇమేజ్ను పెంచుకున్నాడు. తక్కువ కాలంలో ఎక్కువ సక్సెస్ సాధించిన కెప్టెన్ గాను అభిమానుల మనసు గెలుచుకున్నాడు. టెస్ట్ వరల్డ్ ఛాంపియన్షిప్ లో భారత్ ను ఫైనల్ వరకు తీసుకెళ్లాడు. వన్డే వరల్డ్ కప్ లోనూ భారత్ ను చివరి పోరు వరకు నడిపించాడు. ఆ వెంటనే టీ20 వరల్డ్ కప్ లో విశ్వరూపంను చూపించాడు. మెగా ట్రోఫీని ముద్దాడి మరీ టీ20లకు గుడ్ బై చెప్పాడు. అయితే టీమిండియాలో రోహిత్ శర్మకు ప్రత్యామ్నాయం ఎవరు అనే చర్చ జరుగుతోంది. కానీ అసలు టీమిండియాలో కాదు, ప్రపంచ క్రికెట్లోనే హిట్ మ్యాన్ కు రీప్లేస్మెంట్ లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. టీ20లకు బై చెప్పే నాటికి రోహిత్ శర్మ 159 మ్యాచ్లు ఆడాడు. అంతర్జాతీయ టీ20లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్గా ఉన్నాడు. 5 సెంచరీలు సాధించాడు. 140కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. ఖాతాలో వరల్డ్ కప్ అదనం. అలాంటి రికార్డులున్న ప్లేయర్ ఇంకెక్కడ ఉంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రోహిత్ ఈజ్ రోహిత్ అని హిట్ మ్యాన్ ఒక్కడే ఉంటాడని చెబుతున్నారు. రోహిత్ మాత్రమే కాదు, ఇటీవలి టీ20లకు గుడ్ బై చెప్పిన కోహ్లీకి కూడా ప్రత్యామ్నాయం లేదంటున్నారు. విరాట్ 125 అంతర్జాతీయ టీ20లో బరిలో దిగాడు. 4188 పరుగులు చేశాడు. అంతర్జాతీయ టీ20లో ఎక్కువ పరుగులు చేసిన ప్లేయర్ల జాబితాలో 2వ స్థానంలో ఉన్నాడు. 48.69 యావరేజ్, స్ట్రైక్ రేట్ 137.04. కెరియర్ చివరి టీ20లో అదరగొట్టాడు. టీ20 వరల్డ్ కప్ ను భారత్ అందుకోవడంలో కీలకంగా నిలిచాడు. ఈ గణాంకాలు చూసినా విరాట్కో ప్రత్యామ్నాయమే లేదని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. రవీంద్ర జడేజా రోల్ను భర్తీ చేయడం కూడా కష్టమేనని చెబుతున్నారు. ఎందుకంటే ఆల్రౌండర్గా జడ్డు తనదైన ఇంపాక్ట్ చూపించాడు. టీ20 కెరియర్లో 515 పరుగులు సాధించాడు. 54 వికెట్లు తీశాడు. 7.13 ఎకానమీని నమోదు చేశాడు. ఫీల్డింగ్లోనూ అద్భుతాలు చేసిన రికార్డుంది. అయితే ఒకప్పుడు గవాస్కర్, కపిల్ దేవ్, ఆ తర్వాత సచిన్, ద్రావిడ్, కుంబ్లే వంటి వారికి ప్రత్యామ్నాయం లేనట్టుగానే ఇప్పుడు కోహ్లీ, రోహిత్, జడేజాకు కూడా ప్రత్యామ్నాయం లేదని ఎక్స్పర్ట్స్ వాదిస్తున్నారు. సీనియర్లు లేని లోటు జట్టులో ఎప్పుడూ ఉంటుందంటున్నారు. కాకపోతే కొత్త స్టార్స్ కోసం వేచి చూడాల్సిందే అంటున్నారు.